ఓకే. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఎలా ఉందండి? వినిపిస్తుంది. జై బాబా. ఓకే. నేనంటే ల్యాప్టాప్ నుంచి మాట్లాడుతున్నాను, ఫోన్ కాదు. ఓకే. ఓకే. జై బాబా. జై అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఇంకొకసారి ఆధ్యాత్మిక అంటే ఈ మాటల్లో మనం మాట్లాడుకునేటప్పుడు ఏది మాట్లాడినా ఆధ్యాత్మికంగానే తీసుకోవాలి. ఆధ్యాత్మిక పరంగానే పదాలు పడతాయి కూడా. ఆ విధంగా మనం అంటే మనం అనగానే మా మెహర్ బాబా ప్రేమికులు అనబడే మనం అదృష్టవంతులు. వీఆర్ డబ్లీ బ్లెస్డ్ అని చెప్పాలి. రెండు విధాల అదృష్టవంతులు. మొదటి అదృష్టం ఏమిటంటే మానవుడిగా పుట్టినందుకు. మానవుడిగా పుట్టడం ఏం విశేషం ఏమిటంటే అంటే భగవంతునిలో ఐక్యం అవడానికి కానీ, అదే మనం మోక్షం పొందడం, జన్మరాహిత్యం పొందడం, లిబరేషన్ అంటారు. నేను గాడ్ రిలేషన్ గురించి మాట్లాడటం లేదు, అది వేరు. లిబరేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ రిలేషన్. అయితే లిబరేషన్ జన్మరాహిత్యం పొందడానికి, జన్మ పునర్జన్మ అనే ప్రక్రియ నుంచి ఆగిపోయి నేను భగవంతుని స్థితికి చేరడానికి గురించి మానవ జన్మ తప్పనిసరి. అది కూడా భూప్రపంచం మీద మాత్రమే మానవ జన్మ ఉండాలి. అంటే భూప్రపంచమే కాకుండా ఇంకెక్కడ ఉంటారండి మానవులు అంటే, ఈ భూమి మీద కాకుండా భూగోళం మీద కాకుండా ఇంకా 2 ప్రపంచాల్లో మానవులు ఉన్నారు అని బాబా చెప్పారు. ఈ 3 ప్రపంచాల్లో మానవులు ఉంటారు. మూడింట్లోనూ ఈ భూమి అని గోళం మీద పుట్టిన మానవులు మాత్రమే మోక్షానికి అర్హులు అని చెప్పారు. అంచేత ఆ విధంగా మనం మానవులై పుట్టడం, అందులోని భూప్రపంచం మీద మానవులై పుట్టడం ఒకటే. రెండు కలిసి ఒకే విధంగానే మన అదృష్టవంతులం. రెండో అదృష్టం ఈ మోక్ష సాధనకి, ఈ లిబరేషన్కి సద్గురువు కానీ అవతార పురుషుని కానీ కాంటాక్ట్ తప్పనిసరి. ఇదే మస్ట్ అనమాట. అది ఉండి తీరాలి. రెండోది చాలా అరుదుగా దొరుకుతుంది. ఒక సద్గురువుతో కానీ, ముఖ్యంగా అవతార పురుషునితో కానీ సాంగత్యం అన్నది చాలా అరుదుగా. అది మనం పూర్వజన్మ సుకృతం వల్లనండి, మన సంస్కారాలు బాగుండడం వల్ల కానీ, మన మంచి సంస్కారాలు చేసుకోవడం వల్ల కానీ. మూడో సిమ్టమ్ ఏమిటంటే ఎన్నో జన్మలు గడిచిపోయాయి అన్నమాట. 84 లక్షల జన్మలో ఎన్నో జన్మలు గడిచిపోయాయి ఆల్రెడీ. అదొక సిమ్టమ్. ఇంకా తక్కువ జన్మలే ఉండాలి మనకి. ఈ లక్షణాలన్నీ ఉంటే తప్ప ఈ త్రైలక్షణాలు ఏవైతే ఉన్నాయో, భూప్రపంచం మీద మానవుడిగా పుట్టడం, అవతార పురుషునితో సాంగత్యం, ఎన్నో జన్మలు గతించిపోవడం, సంస్కారాలు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ మంచి సంస్కారాలు ఉండడం, ఈ అదృష్టాల వల్ల మనం అవతార పురుషుని కాంటాక్ట్లోకి వస్తాం. ఇల్లు అడగగానే పండగ కాదు అని చెప్పేది శాస్త్రం. అందుచేత అవతార పురుషునితో కాంటాక్ట్లోకి వచ్చినంత మాత్రాన్ని మనకు మోక్షం లభించదు. మనం చేయవలసింది చేయాలి. ఆయన దగ్గర నుంచి మనం ఏ లబ్ధినైతే పొందాలో ఆ లబ్ధిని మాత్రమే మనం పొందాలి. అది కాకపోతే ఇంకేం పొందుతామంటే, ఈవేళ కొంచెం హాఫ్ ఆఫ్ ది ఉపన్యాసం దాని మీదే ఉంటుంది. అయితే ఒక రిలయన్స్ వాడి దగ్గరికి వెళ్ళి ఒక 100 రూపాయలు అప్పిమ్మని అడిగితే ఎలా ఉంటుంది? అతను ఎంత స్తోమత ఉంది రిలయన్స్ వాళ్ళకి, అతని దగ్గరికి వెళ్ళి నేను ఒక 100 రూపీస్ అప్పిస్తారా అని అడిగితే అది నాకు ముష్టి కింద వేస్తాడు 100 రూపాయలు. అతను అప్పు కింద కాదు. అంటే మనం ఎవరిని అడుగుతున్నా అది కూడా తెలుసుకోవాలి. అతనికి ఎంత స్థాయి ఉంది, అంత ఉన్న స్థాయి దగ్గర ఉన్న అతనికి వెళ్ళి, అంత పవర్ఫుల్ అతని దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న కోరికలు కోరితే అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఆధ్యాత్మికంలో కూడా అదే ఉన్నతోన్నత స్థితి, హైయెస్ట్ ఆఫ్ ది హై మెహర్ బాబా. ఆయన దగ్గరికి వెళ్ళి మనం మామూలు అంటే ఈ మోక్షానికి సంబంధించినవి కాకుండా వేరే అడిగితే అది ఆయన స్థాయిని మనం కించపరిచినట్టే అవుతుంది. ఈ ప్రపంచం ఏదైనా కూడా అది వదిలేసి రమ్మంటున్నారు. యు లీవ్ దట్ అండ్ కమ్ టు మీ అంటుంటే, నేను ఇందులోనే ఉంటాను, ఇందులోనే నాకు ఆనందంగా ఉంది, దీనికి సంబంధించినవి నాకు గ్రాంట్ చెయ్యి అని అడిగితే, ఇందాక చెప్పినట్టు రిలయన్స్ వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపీస్ అప్పడిగినట్టు ఉంటుంది. అంటే బాబాని మనం సద్వినియోగం చేసుకోవాలంటే, ఆయన వచ్చింది ఎందుకంటే మనని మానవుని యొక్క ఏమేం కావాలో అవన్నీ కోరికలు అవి తీర్చడానికి కాదు ఆయన వచ్చింది. ఆ స్థాయికి ఈ
సృష్టి నుంచి బయటకు వచ్చి రియాలిటీ సత్యం వైపుకి ప్రయాణం చేయించి మన చేత సత్యంతో ఏకమైపోవడానికి, అంటే మోక్షం జన్మ పునర్జన్మ అనేది లేకుండా చేయడానికి ఆయన వచ్చారు. ఆయన పని అది. ఆ పని మీద వచ్చిన ఆయన్ని నేను ఇంకా మానవుడిగానే ఉంటాను, ఇంకా కొన్ని జన్మలు కావాలి నాకు, అని చేత నాకు మంచి భార్యను ప్రసాదించు అని నేను అడిగాను అనుకోండి, నేనంటే ఎవరైనా ఒక అది ఆయన్ని కించపరిచినట్టు అవుతుంది. వీఆర్ బీలిటిలింగ్ ది స్టేటస్ ఆఫ్ ది అవతార్ హూ ఇస్ ది హైయెస్ట్ ఆఫ్ ది. ఉన్నతుడైన అవతార పురుషుని యొక్క స్థాయిని మనం దిగజారి మన దిగజారిన కోరికలు మనం అడగడం జరుగుతుంది. ఈ ఇన్సిడెంటు సతారాలో జరిగింది. సతారాలో అప్పటికి బాబా ఉన్నారు, సతారాలో ఉన్నారు. ఆయన ఏమో ఏకాంతవాసంలో ఉన్నారు. ఎవ్వరు ఒక్కరు కూడా ఆయన్ని దగ్గరికి రావడానికి వీల్లేదు, మండలి సభ్యులు తప్ప. అది కూడా వాచి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అతని దగ్గర ఉంటారు. వేరే వాళ్ళు ఉన్నా కూడా ఆయన దగ్గరికి పిలిస్తే తప్ప వెళ్ళకూడదు. చాలా స్ట్రిక్ట్ సెక్లూజన్లో ఉన్నారు బాబా. ఫలానా వాళ్ళు వచ్చారని కూడా కబురు పంపించడానికి వీలు లేని పరిస్థితి. ఎవరు వచ్చారు మీ గురించి అని చెప్పి ఆఖరి మండలి వాళ్ళు ఇంకొక లెవెల్ వచ్చినా కూడా బాబా దగ్గరికి ఫలానా ఈ రుచి వచ్చారని లేకపోతే అది వచ్చారని అవి కూడా ఆయన దగ్గరికి చెప్పొద్దు. అంత స్ట్రిక్ట్ సెక్లూజన్. ఆ సెక్లూజన్లో ఉండగా కొచార్ సతారా వాలా అని ఒక అతను సతారాలోనే ఉంటాడు అనుకుంటా. అతను అలోబాని కలిశాడు. ఒక్క రోజుకు ఒక్కొక్క డ్యూటీ ఉంటుంది. అప్పుడేమో అలోబా బాబా చేయి పట్టుకుని పొద్దున్నే మార్నింగ్ ఉదయాన్నే ఆ చుట్టూ ఒకసారి ఎక్సర్సైజ్ కింద నడవడానికి బాబా చేయి పట్టుకుని కూడా అనుచరుల కింద ఉండడానికి ఉంటుండేవాడు మార్నింగ్. అప్పుడు డ్యూటీ అలోబాది. ఇతను ఎవరైతే వ్యక్తి వచ్చాడో అతను అలోబాని కలిసి బాబాని కలవాలి అన్నాడు. వీలు కాదు అని చెప్పాడు బాబా. అలా కాదు, నేను ఎంతో ప్రేమగా వచ్చాను అన్నాడు. ఎందుకు వచ్చావంటే ఆయన ప్రేమాశీస్సులు పొందడానికి వచ్చాను అన్నాడు. నువ్వు ప్రేమాశీస్సులు పొందడానికి వచ్చినా ఇంకోందుకు వచ్చినా కూడా, ఆయన దర్శనానికి వచ్చినా ఏ పేరు పెట్టినా కూడా ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు కలవడానికి వీల్లేదు, చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు. పోతే ఒక 2 నిమిషాలు ఆయన చూసేసి వెళ్ళిపోతాను అన్నాడు. వీలు కాదని చాలా గొడవ పెట్టాడు. అయినా కూడా అతన్ని ఇంకా చాలా బతిమాలాడు. నేను ఎంతో డిస్టర్బ్ చేయను, ఒక 2 మినిట్స్ అలా దూరం నుంచి చూసి వెళ్ళిపోతాను, ఎలాగో అలాగ నాకు ఏర్పాటు చేయాలి. బాగా బతిమాలతోటి ఇతను కరిగిపోయాడు పాపం అలోబా. కరిగిపోయి పనిచే ఆయన ఎదురుపడకు, నేను చేయి పట్టుకుని ఫలానా టైముకి ఫలానా ప్లేస్లో ఉంటాను, రోజు నేనే తిప్పుతాను కదా అని చేత ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలకి నువ్వు అక్కడ పక్కన ఎక్కడో కనిపించకుండా నిలబడి ఉండు, ఆ పక్క నుంచి మేము నడిచి వెళ్ళిపోతుంటే ఆ విధంగా దూరం నుంచి ఇంకా చూసేసి వెళ్ళిపో అని చెప్పి సలహా ఇచ్చాడు. అయితే సరే అలాగే అన్నాడు. 2 నిమిషాలు అన్నాడు. బాబాను దూరం నుంచి చూడడానికి అని చెప్పాడు. అసలు ఇటువంటి బాబాకి పర్మిషన్ తీసుకోకుండా ఇటువంటి అరేంజ్మెంట్స్ అంటే ఇంచుమించు దొంగ అరేంజ్మెంట్స్ చేయడం కూడా తప్పే. అందుకని అతను బతిమాలాడని పాపం కరిగిపోయి ఆ లోబా దీనికి అరేంజ్ చేశాడు. ఆ విధంగానే అతను దూరంగా ఉండి బాబా కనిపించేటట్టు అక్కడ నిలబడి చూస్తున్నాడు. మార్నింగ్ ఇతను చేపట్టుకుని తీసుకెడుతున్నాడు. బాబా చూసా అక్కడ ఎవరో నిలబడ్డారు, ఎవరని అడిగాడు బాబా. ఎవరో వచ్చారు బాబా, అతను ఎవరును నీ గురించే వచ్చాట, అక్కడ నిలబడ్డాడు అన్నాడు. అంటే నేను ఈ దారిలో వెళుతూ ఉన్నట్టు నువ్వే చెప్పావు కదా అని అడిగాడు. అవును బాబా నేనే చెప్పాను, ఈ దారి గుండా పెడతాం మేము ఇద్దరం అని చెప్పి నేనే చెప్పాను. ఎందుకు చెప్పావు అన్నాడు. ఏం లేదు బాబా, నీ ప్రేమ గురించి వచ్చాట అతను, నీ ప్రేమతో తప్పించిపోతున్నాడు అని చేత నీ ప్రేమాశీస్సులు తీసుకోవడానికి ఒక 2 నిమిషాలే ఉంటానని చెప్పి బతిమాలాడు. ఎంతో చాలా ఇదిలో ఉన్నాడు అని చేత నేను చూడకుండా ఉండలేకపోతున్నట్ట, అందుచేత ఒకసారి చూసేసి వెళ్ళిపోతాను అన్నాడు. ఒక 2 నిమిషాలు చాలన్నాడు. అని చేత దూరం నుంచి చూడటమే కదా అని చెప్పేసి నిన్ను డిస్టర్బ్ చేయకుండా పక్కన ఎక్కడి నుంచో తొంగి చూసి వెళ్ళిపో అని చెప్పి నేను అతను బతిమాలితే నేను కరిగిపోయి నేను మాట నిజమే బాబా అని చెప్పాడు. ఆ తర్వాత అలాగా అంత ప్రేమ ఉందా, నా మీద ప్రేమ గురించి వచ్చాడు అది అన్నాడు. అవును బాబా మీ ప్రేమ వల్లనే వచ్చారట. నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడు చూస్తావా వాడిని పిల్లిలాగా అన్నాడు. నా మీద ఎంత ప్రేమ ఉందో అని చెప్పి పిలిచారు.
పిలిచి బాబా నీ నీ దర్శనానికి వచ్చాను, నేను నీ ప్రేమాశీస్సుల గురించి వచ్చాను అన్నాడు. మరి నన్ను చూడడానికి అంటున్నావు, నా గురించి వచ్చావు, నా ప్రేమ ఆశీస్సుల గురించి వచ్చావు అన్నాడు. బాబాకి ప్రేమ ఆశీస్సులు అంటే అది కాదు బాబా, చాలా కష్టాల్లో ఉన్నాను అన్నాడు. తర్వాత మాట, నా గురించి వచ్చావా, నా ప్రేమ ఆశీస్సుల గురించి వచ్చావా అన్నాడు, బ్లెస్సింగ్స్ గురించి వచ్చావా అని. అంటే లేదు బాబా, చాలా కష్టాల్లో ఉన్నాను అన్నాడు. మళ్ళీ అంటే ఏమిటి నీ కష్టాలు ఏమిటి, కష్టాల్లో నుండి వచ్చావు కదా అంటే నా గురించి రాలేదు, నీ కష్టాల గురించి వచ్చావా అనమాట అని చెప్పి బాబా మళ్ళీ తరిచి అడిగారు. అది కాదు బాబా, నా కోర్టు కేసులో ఉన్నాను, చాలా చిక్కుల్లో ఉన్నాను అన్నాడు. అలాగా, చాలా కష్టాల్లో ఉన్నావా, అందుకు వచ్చావా అంటే నీ కష్టాల గురించి వచ్చావా అన్నట్టు, అందుకు వచ్చావా అన్నాడు. అది కాదు బాబా, కోర్టు కేసే కాకుండా మా ఆవిడ సాగు బతుకుల్లో ఉంది, చాలా సీరియస్గా ఉంది బాబా, చచ్చిపోతుందేమో కూడాను, అంత చిక్కుల్లో ఉంది అన్నాడు. అలాగా మీ ఆవిడకి ఇంట్లో బాగోలేదా, నీ కోర్టు కేసు ఉందా, అందుకని నా ఆశీస్సుల గురించి వచ్చావా అన్నాడు. మా అమ్మాయికి కూడా వివాహం కావటం లేదు బాబా, నేను ఎంతో ప్రయత్నం చేశాను, వివాహం కావటం లేదు, నా ఆదాయం కూడా పడిపోయింది అని చెప్పి 4-5 చదివేశాడు మొత్తం లిస్టు, ప్రాపంచికమైన విషయాలన్నీ కూడా. చూసా ఎంత ప్రేమతో వచ్చాడో, నా మీద కేవలం నా మీద ప్రేమ గురించి వచ్చాడు. నువ్వు చెప్పావు అలోబా కేసు చూసి చూసా వీడి ప్రేమ, వీడికి ఎంత ప్రేమ ఉందో అని చెప్పి అలోబా కేసు చూసి బాబా చెప్పారు. వాటి చెప్తే అలా కాదు బాబా, నీ బ్లెస్సింగ్స్ కావాలి, నీ ఆశీర్వచనం లేకుండానే వెళ్ళను, నీ ప్రేమ ఆశీస్సులు కావాలని చెప్పి బతిమాలాడు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడు ఉంటాయి, నువ్వు ఇక్కడికి రాకపోయినా కూడా నా ఆశీస్సులు నీకు మీద ఉంటాయి, నువ్వు వెళ్ళు అన్నాడు. కాదు బాబా, నేను చెప్పాను కదా, నా పరిస్థితులు నీకు చెప్పాను కదా బాబా, అంత దుర్భరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను, అందుచేత ఈ దుర్భరమైన పరిస్థితుల నుంచి గట్టెంకించడానికి నీ ప్రేమ ఆశీస్సులు కావాలి అని చెప్పాడు. అంటే నువ్వు దాని గురించి వచ్చావు, నీ ప్రాపంచిక విషయాలలో నువ్వు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నావు కాబట్టి వాటిని గట్టెక్కించేసి నువ్వు ఆనందంగా ఉండడానికి నీ గురించి, నీ స్వార్థం గురించి వచ్చావు. నా మీద ప్రేమ గురించి వచ్చావా నువ్వు పెడితే, లేదు బాబా, నీ ప్రేమాశీస్సు తప్పకుండా కావాలి అని చెప్పి మళ్ళీ బాబాని విసిగించేస్తే ఇంకా అలా కాదు, నువ్వు పో, నువ్వు నా గురించి రాలేదు, నువ్వు నా ప్రేమ గురించి రాలేదు, నీ ప్రాపంచికమైన కోరికలు తీర్చుకుని వచ్చావు, నువ్వు పో అని చెప్పి బాబా వెళ్ళిపోమని చెప్పిన వెళ్ళకుండా బాబా చేయి పట్టుకుని నెత్తిమి చేయి పెట్టేసుకుని, నువ్వు బ్లెస్ చేయరా బాబా, నేను బ్లెస్ చేయ బాబా అని చెప్పేసి బాబా చేయి పట్టేసుకుని నెత్తిమి పెట్టేసుకున్నాడు. ఇంక విసిగించేస్తుంటే నువ్వు వెళ్ళమని చెప్తుంటే నీకు కాదా అని చెప్పి బాబా విసిగించుకున్నాడు. కాదు బాబా అన్నాడు. అప్పుడు అలోబాన్ని మీకు కోపడ్డాడు. మరి నువ్వు ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చే చూసావా నా ప్రేమ గురించి, నా మీద ఎంత ప్రేమ ఉందో వీడికని అలోబాని అంటే, అలోబా అంటాడు 2 నిమిషాలే అన్నాడు, అది కూడా దూరం నుంచి చూస్తా అన్నాడు బాబా, అంచేత నేను ఒప్పుకున్నాను బాబా అని అంటాడు. అంచేత విసుకెత్తిపోయి పో, నీకు నేను ఇచ్చానులే, నా బ్లెస్సింగ్స్ ఇచ్చానులే పో అంటాడు. విసుకెత్తిపోయి బాబా వాడు బాధపడలేక నా చేయి కూడా నెత్తిని పెట్టేస్తుంటే నేను బ్లెస్సింగ్స్ ఇచ్చానులే పో అంటాడు. అప్పుడు బాబా కాళ్ళకి దండం పెట్టేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇతనికి ఏమేమిటి లిస్ట్ చెప్పాడు, ఆ లిస్ట్ అన్నీ అయ్యాయి, అన్నీ నెరవేరిపోయాయి, అన్నీ లభించాయి. మనం బాబా నుంచి మనం పొందవలసిన లబ్ధి ఏమిటో తెలుసుకుంటూ ఒక లాభం, ఇవన్నీ లాభం కలిగే లబ్ధి పొందాడు, బాబా నుంచి లబ్ధి పొందాడు అని మళ్ళీ నేను నొక్కి చెప్తాను. మరి పోగొట్టుకున్నది కూడా ఒకటి ఉంది, అది ఏది పోగొట్టుకున్నాడు, బాబాని పోగొట్టుకున్నాడు. మళ్ళీ బాబా మొహం చూస్తూ ఉంటాడు. అతని జీవితంలో మళ్ళీ మెహర్ బాబా దగ్గరికి రాలేదు, అతను మళ్ళీ కలవలేదు, బాబా ప్రేమికుడు కాలేదు. తర్వాత తెలుసుకుంటే కోరికలతోటి అన్ని ఎప్పుడో మర్చిపోయాడు బాబా అని, కోరికలు అన్నీ నెరవేరాయి అని చెప్పి ఎవరో చెప్పారు. అందుచేత ఇక్కడ ఎన్ని విషయాలు తెలుస్తున్నాయంటే, పాపం వీడు ఈ వచ్చినవాడు ఇవన్నీ నేను ఏ అర్థంలో తీసుకుంటారో నేను ఒక ఇదిగా చెప్తున్నాను. బాబాకి ఏం తెలియదు అని వచ్చాడు. బాబాకి ఏం తెలీదు, నా పరిస్థితి బాబాకి ఏం తెలుస్తుంది, అడిగితే కానీ అమ్మాయినే పెట్టదు అని చేత ఈయనకి నా పరిస్థితి చెప్పుకుంటే కదా నాకేమో సాయం చేస్తాడు, చెప్పుకోకపోతే ఎలా సాయం చేస్తాడు అని చెప్పి, ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆయన అడగకూడదు అనుకుంటే మనం దూరం నుంచి చూస్తాం,
అంటే వీడి దూరం నుంచి చూసిన యాక్చువల్గా వీడి బాబా ఎదుటికి వీడు రాలేదు. బాబాకి మరి వీడు వచ్చినట్టు బాబాకి తెలియదు అంటే ఏమనుకోవాలో తెలియట్లేదు. బహుశా వీడి ఫలానా వాడు వచ్చాడని బాబాకి తెలియదు అనుకోవాలా? ఆలోప చేస్తే కానీ తెలీదా ఇతనికి? ఈ ఏవైతే కోరికలు కోరాడో అది ఆ కోరికల గురించి వచ్చానని చెప్పలేదే. పోనీ అలాగైనా పర్మిషన్ తీసుకున్నాడా? ఎంత నిజాయితీపరుడో పాపం, ఎంత ప్రేమాశిస్సులు కావాలో బాబాకి. బాబా యొక్క ప్రేమాశిస్సులు మాత్రమే కావాలి అతనికి. ఎంత ఎంత ప్రేమాశిస్సులు కావాలంటే ఆయన చేయి లాగేసుకుని నెత్తిమి పెట్టేసుకునేవి. చేయి లాగేసుకుని నెత్తిమి పెట్టేసుకుంటే బాబా ప్రేమాశిస్సులు వచ్చేస్తాయి అనుకుంటున్నాడు అతను. వచ్చేసాయి కూడా, కానీ పోగొట్టుకున్నది ఏమిటి? బాబా దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలో అందుకు వెళ్ళలేదు, అందుకే ఆయన దొక్కలేదు. మధ్యలో ఒకసారి బాబా అడిగాడు, నీకు ఈ కోరికలన్నీ తీరాలా నేను కావాలా? ఈ కోరికలన్నీ తీరాలంటే నేను నీకు దక్కను, నేను దక్కాలంటే ఇవేమి అడక్కు అని చెప్పి కూడా క్లారిఫై చేశారు బాబా. అయినప్పటికి కూడా ముందర ఇవి తీర్చే బాబా, తర్వాత ఆలోచిద్దాం అంటే తర్వాత బాబా దగ్గరికి రావాలక్కర్లేదా ఆయన మహానుభావుడు ఆలోచిస్తాడనమాట. ఇది ఇందాక చెప్పానే, ఇవన్నీ నేను వెటకారంగా చెప్పిన మాటలు కూడా కొన్ని ఉన్నాయి. అయినప్పుడు కూడా ఒక రిలయన్స్ వాడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు అప్పడిగిన ఉదంతం అంతే. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళాలో అంటే ఆయన బ్లెస్సింగ్స్ ఇచ్చేస్తే, పోనీ ఈ లిస్ట్ చెప్పకుండా బ్లెస్సింగ్స్ అడిగాడు అనుకోండి, కానీ బాబాకు తెలియదు కదా పాపం. వీడికి ఏమేమి అవసరాలు ఉన్నాయో బాబాకు తెలియదు. అజ్ఞానం ఏం తెలుస్తుంది పాపం, ఆయన ఏమీ తెలియదు. ఇటు అలవైనా చెప్పాలి, లేకపోతే తనైనా చెప్పాలి, ఇద్దరులో ఎవరో ఒకరు చెప్పాలన్నమాట. బాబాకు చెప్తే తప్ప తనకి ఏమేమి అవసరాలు ఉన్నాయో తెలియదు పాపం. ఆ తెలియని వాడి దగ్గరికి వెళ్ళి నా తెలియనివన్నీ కూడా నేను చెప్పాను కదా, ఇప్పుడు నీకు అర్థమయ్యే కదా నా అవసరం ఏమిటో, నా అవసరం తీర్చు, ఎక్కడ మర్చిపోతాను అని చెప్పి పాప అన్ని లిస్ట్ రాసుకుని 4 చక్కగా చెప్పాడు. ఇది మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని మనం దుర్వినియోగం చేసినట్టు అవదా? ఆర్ వి నాట్ మిస్ అండ్ వీఆర్ బీలిటిలింగ్ హిమ్. మనకు ఎన్ని 4 చెప్పడం మర్చిపోతే అదొకటి మళ్ళీ తీర్చడం భయం. ఆ 4 లిస్టు రాసుకొచ్చి మర్చిపోకుండా 4 చెప్పేయాలి ముందర. ఒకటి చెప్పలేదనుకో తెలియదు బాబాకి పాపం. ఆ కోర్టు కేసు మర్చిపోయాడు అనుకోండి, అదే కోర్టు కేసు నెగ్గడనమాట. వాళ్ళ ఆ భార్య ఆరోగ్యం గురించి చెప్పడం మర్చిపోయాడు అనుకోండి, ఇంకా ఆరోగ్యం బాగు చేయడు బాబా. అలాగే తను కూతురు వివాహం ఆ మాట చెప్పడం మర్చిపోతే అది ఇంక 4 అయిపోయి యువతకు వచ్చాక ఇంకోటి గుర్తుకొచ్చింది వాడు, అయ్యో అది చెప్పడం మర్చిపోయాను, ఇంకా తీర్చడనమాట బాబా. అక్కడికి వెళ్ళి ఏం చెప్తే అవే చెప్తాడు. బాబా ఎందుకు వచ్చాడంటే, భగవంతుడు ఎందుకు వచ్చాడు, అందులో మెహర్ బాబా రూపంలో ఎందుకు వచ్చాడు అంటే కోరికలు తీర్చడానికి వచ్చాడు అని మెసేజ్ ఇతను చాలా చక్కగా అందించాడు మనకి. ఈ అవతార్ మెహర్ బాబా అని ఆయన, అవతార్ అంటే వాడు అతనికి ఏమిటో అర్థం అనవసరం, కానీ అవతార పురుషుడు అవతార్ మెహర్ బాబా అని ఆయన మన యొక్క కోరికలు తీర్చి మన సుఖంగా ఆరోగ్యాలతోటి, సిరి సంపదలతోటి, భోగ భాగ్యాలతోటి, ఆరోగ్యాలతోటి, సిరి సంపదలతోటి, భోగ భాగ్యాలతోటి చాలా ప్రశాంతమైన జీవితం, కష్టాలు అనేవి జీవితం ఎక్కడ ఎప్పుడూ లేకుండా హాయిగా ఉంచడానికని వచ్చాడు మెహర్ బాబా. అది ఆయన అవతార్ మెహర్ బాబా యొక్క ఆధ్యాత్మిక స్థాయిని చెప్పకనే చెప్పిన ఆయన ఏమనాలో తెలియట్లేదు నాకు. ఎందుకంటే భక్తుడు కోరతాడట, ప్రేమికుడు ఇస్తాడట. లవ్ గివ్స్, డివోషన్ ఆస్క్స్. లవ్ వర్సెస్ డివోషన్లో లవ్ గివ్స్, నెవర్ ఆస్క్స్. ప్రేమ ఎప్పుడు ఏది అడగదు, ఏది అన్న మాట కూడా లేకుండా లవ్ గివ్స్, ఆల్వేస్ గివ్స్. ప్రేమ ఎప్పుడు ఇవ్వడమే. ప్రేమకు నిర్వచనం ఏంటంటే సదా ఇవ్వడమే, అంటే ఇంకొకరికి ఏదో ఇవ్వడమే అన్నమాట. ఇంకా భక్తుడు ఏమిటి, ఎప్పుడు కోరడమే.
నిరంతరం భక్తుడు అన్నవాడు డివోషన్ అంటే, అందుకే బాబా లవ్ వర్సెస్ డివోషన్ చెప్తే డోంట్ వర్షిప్ మీ లవ్ మీ అని చెప్తా. అందుకే ఈ భక్తుడు ఏమిటి, ఏదో ఒకటి కోరుకుంటాడు. లవ్ వర్సెస్ డివోషన్ బాబా ఇచ్చిన స్వయంగా ఆయన మాటల్లో చెప్పినవి, నా సొంత మాటలు కాదు. అయితే ఇతను అడిగాడు కదా, నాకు ఇది ఇది కావాలని లిస్ట్ చేసి పాప ఆయనకు తెలియదేమో అని. అడిగితే కానీ అమ్మేనా పెట్టదని, అంటే అమ్మ అంత స్థాయి బాబాకి లేదని. అమ్మ అయితే అడగకుండానే పెడుతుందేమో కానీ బాబాని మాత్రం అడగాలి మనం. అది అతను అవగాహన. అమ్మ అయితే అమ్మ ప్రేమ ఎక్కువ కాబట్టి అమ్మ ప్రేమ కంటే తక్కువది మెహర్ బాబా ప్రేమ అతని దృష్టిలో. అమ్మ అయితే అడగకుండా అయినా పెడుతుంది. ఈయన అమ్మకి అలాంటి వాడు కాదు కాబట్టి అమ్మకు ఉన్నంత ప్రేమ మెహర్ బాబాకి లేదు కాబట్టి ఆయన అడగాలి. అడిగితే అప్పుడు ఇవన్నీ కోరికలు గ్రాంటెడ్ అంటాడన్నమాట. ఇటువంటి అవగాహనతో కూడిన ఉదంతం. ఇంకో ఉదంతంలో పూనాలో జరిగింది. ఒక భార్యాభర్తలు ఉండేవారు, వాళ్ళు చాలా భేదవాళ్ళు పాపం. ఇక్కడ ఇతను ఒకసారి ఇది అవ్వలేదు, బాబా టెస్ట్ చేశాడు. ఇక్కడ ఇందాక పై కేసులో నేను చెప్పిన కేసులో, ఇప్పుడు చెప్పిన కేసులో వాడు బాబాలో రావలేదు, మళ్ళీ అడ్రస్ లేకుండా పోయాడు, అది వేరే సంగతి. ఈ రెండో ఉదంతంలో ఏమైందంటే బాబా టికిల్ చేశాడు అతను. వీళ్ళ భార్యాభర్తల యొక్క ప్రేమని టెస్ట్ చేశాడు. తన మీద భార్యాభర్తలకు ఎంత ప్రేమ ఉందని ఒక టెస్ట్ చేసి, ఆ టెస్ట్ ఎలా చేశాడో చూసుకుందాం. వీళ్ళు చాలా మంచి ప్రేమికులు. వీళ్ళు బాబా అంటే అమితమైన ప్రేమ ఉంది. ఇందాకట చెప్పిన ఉదంతంలా కాదు, చాలా ఎక్కువగా బాబా దగ్గరకు వస్తూ ఉండేవారు, చాలా తరచుగా వస్తూ ఉండేవారు. రావడం వల్ల బాగా చనువు ఏర్పడింది. ఈ మండలి వాళ్ళకి కూడా చాలా తెలుసు, వీళ్ళంటే చాలా క్లోజ్ కూడా. మండలి వాళ్ళు చాలా క్లోజ్ తోటి ఇచ్చేసేవారు. వీళ్ళంటే మంచి అభిప్రాయం ఉండేది. ఈ రుచి గారు చెప్పారు ఈ స్టోరీ. ఈ రుచి గారు కూడా మంచి అభిప్రాయం ఉండేది వీళ్ళిద్దరు అంటే. అలాగే చాలాసార్లు వస్తుండేవారు. వచ్చినప్పుడు ఒకసారి ఆవిడ డబ్బు లేదు పాపం, ఏదో నగలో ఏమీ ఉండేవి కాదు, మెడలో ఏ వస్తువు ఉండేది కాదు, ఏదో మామూలు చీర కట్టుకుని వచ్చేది. ఇతను కూడా మామూలు బట్టలే, చాలా బీదవాళ్ళు. ఆ బీదరికం అంతా తెలిసిపోతూ ఉండేది. వచ్చినప్పుడు టికెట్ చేయడానికి సరదాగా టీజ్ చేయడానికి ఆవిడని భార్యని అన్నాడు, ఏమిటి నువ్వు ఇంత అందంగా ఉంటావు, నీకు నీ అందానికి తగ్గట్టు చక్కటి చీర కనుక ఉంటే నీకు ఇలాంటి చీర కట్టుకోవడం, నువ్వు బ్రహ్మాండమైన చీర కనుక కట్టుకుంటే ఎంత బాగుంటుంది నీకు, ఏంటి మీ ఆయన కొండ చెప్తే, లేదు మా ఉన్నదాంతో సరిపెట్టుకుంటే పర్లేదు, ఈ చీర బాగానే ఉంది బాబా నేను సరి చెప్పింది. రెండోసారి వచ్చినప్పుడు కూడా వస్తువుల గురించి, నీకు గాజులు లేవా, బంగారం గాజులు లేవా, కనీసం మెడలో ఒక బంగారం గొలుసే కూడా లేదా, చీర కూడా మంచిది కట్టుకోవా, నువ్వు అంత అందగత్తమైన భార్య ఉన్నట్టు మీ ఆయన ఏం చేస్తున్నాడు, ఇలాగైనా నేను చూసుకోవడం, నేనేం చూడ్డా, నీకు చీరలు కొండ బంగారం వస్తువులు చేయడా, నీ ఇంకేమి చేయడా, నువ్వు ఇక కారులో తిప్పడా, ఇవన్నీ చెప్పి రెండోసారి కూడా మళ్ళీ టికెట్ చేస్తే ఆవిడ నవ్వు ఊరుకునేది. భార్య మాత్రం ఎక్కువ లేదు బాబా అని చెప్పి నవ్వు ఊరుకునేది. అవి లేదని మాకు అంత బాధ లేదు బాబా అని అర్థం వచ్చేటట్టు న్యూట్రల్గా ఊరుకునేది. ఇతను మాత్రం రెండోసారి అడిగినప్పుడు స్పందించాడు, బాబా నీకు తెలుసు కదా నా పరిస్థితి, నా దగ్గర డబ్బులు లేవు, అని చేత నేను కొనలేకపోయాను, ఈ చీరలు కానీ సారీలు కానీ మన ఏం డబ్బులు లేవు నా దగ్గర, నేను చాలా బీదవాడినా, అని చేత నేను కొనలేకపోయాను, అని చేత నేను ఇదే స్థాయిలో ఉండగలుగుతున్నాను బాబా అని చెప్పి ఒకసారి సమాధానం చెప్పాడు. భార్య అది కూడా సమాధానం చెప్పలేని నవ్వి ఊరుకుంది. రెండోసారి, మూడోసారి మరి అదే స్టోరీ, మళ్ళీ నొక్కి అడిగాడు. అప్పుడు బాబా ఇతను సీరియస్గానే అంటున్నాడు బాబా అనుకుని సీరియస్ అయిపోయాడు. బాబా ఇన్నిసార్లు నన్ను అంటున్నావు, నాకు నిజంగానే డబ్బులు ఉంటే నేను చేయనా ఇవని, నువ్వు నాకు ధనం ఇచ్చావా, ధనం లేదు, నేను నిజంగానే నాకు డబ్బులు కావాలి, ఇప్పుడు నాకు ధనం ఇయ్యి, నాకు డబ్బులు బాగా సంపాదించేటట్టు, ధనం ఎక్కువ వచ్చేటట్టు నాకు నన్ను ఆశీర్వదించు అంటే, ఇందాక ఆశీర్వదించమన్నట్టు అడిగాడు. లేదు నేను ఊరికే అంటున్నాను, నేను ఊరికే వేళాకోళం కన్నా మాటలు, నేను నిజంగా ధనం అనేది కోరకు, ప్రాపంచికమైన కోరికలు కోరకుండా ఉండు, ఇంతవరకు నా ప్రేమ గురించి వచ్చావు, అలాగే నా ప్రేమ గురించే వచ్చి వెళ్ళు, మరి నీకు కావాలా ధనం అని భార్యని అడిగాడు. లేదు లేదు నన్ను ఏ స్థితిలో ఉన్నా నేను ప్రేమిస్తాను బాబా అని భార్య చెప్పింది, సిన్సియర్లో ఆవిడ. వీడు మాత్రం డబ్బు ఇచ్చి పట్టుకుంది. ఈ 2-3 సార్లు బాబా టికెట్ చేయడంతో పడిపోయాడు బొట్లో. పడిపోయి, లేదు బాబా నాకు ధనం కావాలి, నేను చాలా బీదరికం అనిపిస్తున్నాను, చాలా కష్టాల్లో ఉన్నాను, నువ్వు వెళ్ళైనా సరే నన్ను మంచి ధనవంతుని చెయ్యి అని చెప్పి అంటాడు. అంటే లేదు అని చెప్పి ఎలాగోలా వదిలించుకుని పంపించేస్తాడు.
పంపించేసి 3 సార్లు అయిపోయింది. 4గోసారి వచ్చేటప్పుడు ఇంక అసలు ఏది చేయకుండా బాబాను చాలా సతాయించేస్తాడు. అప్పుడు బాబా ఒక మాట అంటాడు, నీ నీ సంస్కారాలను బట్టి నీ నీ ప్రకారం నీ జీవితం ఎలా జరగాలంటే నువ్వు బీదవాడి కిందే జరగాలి. నీకు ధనవంతుడు ఉండదు, ఈ జీవితంలో నువ్వు ధనవంతుడు అయ్యే యోగ్యత లేదు. కానీ నీకు లేనిది డివైన్ లా ప్రకారం దైవీ ప్రణాళిక ప్రకారం నువ్వు బీదగానే నీ జీవితం గడపాలి. అలా కాకుండా నీకు బీదవారికం కాకుండా నీకు గొప్పగా నేను కనుక డబ్బులు ఇవ్వాలి అంటే నేనేమో నేను రచించుకున్న నా దివ్య ప్రణాళికకి ఎగనెస్ట్గా వెళ్ళాలి నేను. అంచేత నేనేమిటంటే నా చెయ్యి అశుద్ధంలో పెట్టి నీకు ఇవ్వాల్సి వస్తుంది ధనం అని చెప్పి ఓపెన్గా చెప్పేశాడు. నీకు ఇవ్వాలంటే నా చెయ్య ఫిల్త్ అని చెప్పారు అక్కడ, మురికిలో పెట్టి ఇవ్వాల్సి వస్తుంది, ఇమ్మంటావా అన్నాడు. నువ్వు మురికిలో పెడతావు ఏం పెడతావు నాకు అనవసరం, నువ్వు మురికిలో పెట్టినా సరే నాకు ధనం ఇయ్యి అన్నాడు. అంటే అవతార పురుషులంత వాడిని అంతవరకు భగవంతుడని అడిగినవాడు నువ్వు మురికిలో పెట్టినా సరే నా చెయ్యి మురికైపోతుందని ఇంకోసారి చెప్పాడు. నా చెయ్యి అశుద్ధంతో నిండిపోతుంది, నీకు ఇవ్వాలంటే అయినా సరే ఇయ్యి అన్నాడు. ఇంకా అంత విసిగించేస్తే అయితే పోయిచ్చాను పో అన్నాడు. ఇంకా నన్ను కూడా అప్రసిద్ధుని చేయదలుచుకున్నాను, నా చెయ్యి అశుద్ధంలో పెట్టే నీకు ధనం ఇస్తున్నాను పో అన్నాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి బాగా కొంచెం ధనవంతుడు అయ్యాడు. ఎలా ధనవంతుడు అయ్యాడు ఎవరికో తెలియదు. కార్లు కొనేసాడు పెద్ద పెద్ద. ఎంత అప్పటి కాలంలో లక్షాధికారి అంటే ఇంచుమించులో ₹1,00,00,000 దగ్గర సంపాదించే స్థాయికి ఇది నో టైం చేరిపోయాడు. ఇంకో 3 months తర్వాత మళ్ళీ వచ్చాడు, పెద్ద కారు గీరు, పెద్ద భార్యకి ఎన్నో నగలు, ఇంకా చాలా బోల్డ్ ధనంతో వచ్చేసాడు. వీళ్ళంతా ఆశ్చర్యపోయారు. బాబా కోరిక తీర్చి వీళ్ళకి తెలియదు ఈ స్టోరీ అంతా. ఈ రిచ్ గారు చాలా అప్రిషియేట్ చేశారు, చాలా చాలా బాగా తయారు చేస్తే మీ భార్యని, ఇప్పుడు బాగుంది, బాబా కోరినట్టే, నువ్వు బాగా మంచి వస్తువులు కొన్నావు, మంచి చీరలు కొన్నావు, మా కారులో కూడా వచ్చావు, ఇంత లావు అయిపోయాడు, తెగ తిన్నాడు, అడ్డంగా బలిసిపోయాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. కొన్ని రోజులు అయిన తర్వాత వీడిని జైల్లో వేశారు, అరెస్ట్ చేసి జైల్లో పడేశారు అని చెప్పి పేపర్లో న్యూస్ పడితే ఆ న్యూస్ తీసుకొచ్చి ఈ రిచ్ గారు బాబా దగ్గర చదివితే ఎలా అయ్యాడు వీళ్ళే చదువుతారు. అప్పుడు వాడేమో లంచాలు తీసుకోవడం మొదలుపెట్టాడు. ఒక మినిస్టర్ దగ్గర మురళి కొట్టి, ఫలానా మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ వాడు మాకు చాలా దగ్గర చుట్టం అని చెప్పి అబద్ధాలు ఆడి అటు మినిస్టర్ దగ్గర కొంత డబ్బులు కొట్టేయడం, కాంట్రాక్టర్ దగ్గర కొంత డబ్బులు కొట్టేయడం, ఈ కాంట్రాక్టర్ మినిస్టర్ దగ్గర బాగా కొట్టేసి బాగా ఈ పని అవ్వాలంటే వీటి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి తెగ డబ్బులు ఇచ్చేసేవారు. 2 పార్టీల దగ్గర డబ్బులు కొట్టేసేవాడు. ఆ విధంగా ఆఖరికి పట్టుబడిపోయాడు, దొరికాడు, పోలీసులు దొరికాడు, జైల్లో పడేశారు. ఆ జైల్లో నుంచి బయటకు వచ్చిన కొన్ని రోజులకు అతను చనిపోయాడు కూడా, మా రోగంతో చనిపోయాడు. ఏమనుకోవాలి రెండోది ఇంత ఏమనుకోవాలి, బాబా మనకి ఈ ప్రాపంచికమైన ఈ లాభాలకి లబ్ధులకి మనని ప్రలోభం చేసినా కూడా అప్పుడు కూడా మెహర్ బాబాని మనం అడగకుండా ఉండాలా, అడగాల? అడగకపోతే మనకి ఏం ఇవ్వడు కదా. అంటే అడిగి పొందున్నది అతని రక్తమట, అడిగి పొందున్నది అతని రక్తమట, అడుగక పొందిన జన్మ ధన్యమట. మనకి రక్తం కావాలా లేకపోతే ధన్యం అవ్వాలా చూసుకోండి. అడిగి పొందున్నది, అడిగితే ఇస్తాడు. చెప్పాడు, ఆయనే చెప్పాడు. ప్రపంచంలో ఏమోళ్ళు ఎవరున్నా సరే ఒక కొటేషన్ ఇచ్చాడు బాబా బ్యూటిఫుల్గా. దాని వెనకాలే ముళ్ళు ఉందని గుర్తుంచుకోండి. ఎటువంటి వాడి కోరికలైనా నా ప్రేమికుడు కాకపోయిన వాడి కోరికలనే తీరుస్తానని చెప్పి ఒక ఎష్యూరెన్స్ ఇచ్చాడు. హృదయాంతరాలలోంచి ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మూల ఎవరున్నా సరే నిజంగానే కనుక హృదయాంతరాలలోంచి కనుక ఎవరైనా కనుక నన్ను ఏ కోరిక ఎప్పుడు ఏది వచ్చినా ఆ కోరిక నేను తీరుస్తాను అంటే మనం అడిగితే తీరుస్తాడు. అడగాలన్నమాట. అడిగి పొందున్నది ఏమిటవుతుంది? అడిగి పొందున్నది అతని రక్తమాట అన్న మాట నా మంది కాదు, ఇది మెహర్ బాబా కొటేషన్. ఇది నువ్వు ఏదైనా అడిగి నా వల్ల పొందావంటే అది నా రక్తంతో సమానం అన్న మాట మెహర్ బాబా కొటేషన్లో. అడగకుండా నాకు ధైర్యం వచ్చి నా అంతా నేను ఇచ్చానంటే అది నీళ్ళతో సమానం అన్నాడు. నా దగ్గర నుంచి ప్రలోభ పెట్టి నా దగ్గర నుంచి గుంజుకున్నావంటే ఈ 2 కేసులు గుంజుకోవడమే. నేను ఇవ్వను మొర్రు అంటే ఈ 2 కేసులు నేను చెప్పిన 2 ఉదాహరణలు కూడా గుంజుకున్నారు వాళ్ళు. బాబానికి బలంత పెట్టేసి లాక్కున్న కేసులే 2 కూడా. ఇందాక సతారా కేసుని, ఇది గురుప్రసాద్ కేసు కూడా. అది రక్తంతో సమానం. ఆయన దగ్గర నుంచి బలవంతంగా లాక్కున్నది. మన మీద దయ వల్ల మనం ఏం అడగకుండానే ఆయన ఇచ్చాడు అనుకోండి,
అది అమృతంతో సమానం. మన పరిస్థితిని చూసి ఇచ్చారనుకోండి, అంటే మన అన్నీ చూసి, మన యోగ్యత చూసి, అనేక రకాలు చూసి, మామూలుగా చూసి అది వాటర్ అన్నారు, ఒకటేమో రక్తం అన్నారు, ఒకటేమో నీరు అన్నారు, మూడోదేమో అమృతం అన్నారు. రక్తం కావాలా, నీరు కావాలా, లేకపోతే అమృతం కావాలా? మనకి ఆ స్థాయిని బట్టి మనం మన నిత్యకృత్య జీవితంలో మెహర్ బాబా ప్రేమికుడు అన్నవాళ్ళు ఏ విధమైన అవగాహనతో కూడిన జీవితం గడిపితే బాగుంటుంది అని. బాబా ప్రేమికుడు అనడానికి నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మెహర్ బాబాని అందరికంటే బెస్ట్గా ప్రేమించాడు అని ఎవరైనా అనిపించుకోవాలనుకోండి, దానికి ఏం చేయాలి అంటే, నాకు ఒక్కరికే ఇచ్చారు ఆ బిరుదు. ఆ వ్యక్తి ప్రేమించినట్టు నన్ను ఇంకెవరు ప్రేమించలేరు కూడా అని చెప్పి, అదేమిటి ఏదో అంటారు, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అని అలాంటి ఒక సర్టిఫికేట్ ఇచ్చేసారు బాబా. నేను మొదట్లో అనుకునేవాడిని, ఈవిడ ఒక పాట పాడదు, ఒక ఉపన్యాసం ఇవ్వదు, మెహర్ బాబు పుస్తకాలు ఏం చదవలేదు, మెహర్ బాబు గుళ్ళు ఏం కట్టించలేదు, గుళ్ళు కాబట్టి మెహర్ బాబు సెంటర్స్ ఏం కట్టించలేదు, మెహర్ బాబు సెంటర్స్కి డొనేషన్ ఇవ్వలేదు, ఈవిడకు డ్యాన్స్ రాదు, ఒక కోలాటం రాదు, కొన్ని పాటలు రచిస్తుందంటే రచించడం రాదు, ఆ రచించిన ట్యూన్ కట్టడం రాదు, ఆ పాట రాదు, డ్యాన్స్ నేర్పడం రాదు, డ్యాన్స్ చేయడం రాదు, ఏది లిస్టులో చూసుకున్నా అవన్నీ రావే ఈవిడికి. కొన్ని గాడ్స్ ఫిక్స్ చదివేసి అర్థం చెప్తుందంటే అది రాదు, ఎప్పుడు చెప్పిన పాపాన్ని పోలేదు. మెహరా ఏదో చదివితే ఆయన గోల్డ్ తీసిడతా, ఆ జుట్టు దాచిడతా, ఏమిటో చిన్న చిన్న నేను చేసేయగలనా కదా అనుకునేవాడిని. ఆయనకేమో వెన్నరాయడంట. అవి ఎంత సులువు అంటే నేను ఈజీగా చేసేయగలను కదా. అంటే మల్లికార్జునరావుని నా మీద పెట్టుకుని చెప్తున్నానండి, నేను చెప్తున్నాను. ఆవిడకి ఇచ్చారేంటి? ఓ బీద వాళ్ళకి సాయం చేసిందా? ఎవరికైనా బీదకు పోను 3 లక్షలు దానం ఇచ్చిందా? ఏమిటి చేసింది ఆవిడ? కొన్ని సంసార జీవితం గడిపి పిల్లల్ని పోషించిందా? భర్తను సుఖపెట్టిందా? ఈ ప్రపంచంలో ఏది చూసినా కూడా, ప్రాపంచికంలో చూసినా కూడా ఏది చేయలేదు ఆవిడ. పైగా ఆవిడకి స్పెషల్స్ ట్రీట్మెంట్ ఇచ్చారు బాబా. పురుషులు చూడకూడదు, ఆవిడని తాకకూడదు. ఆయన చనిపోయింది, బాబా బాడీ డ్రాప్ చేసిన తర్వాత కూడా చాలా రోజులు పురుషులు ఆవిడని తాకలేదు మెహరాని. మరి ఆవిడ ప్రేమించినట్టు ఇంకెవరు ప్రేమించలేనటువంటి, మరి ఆవిడ చేసినవి ఏమిటో నాకు అర్థం కాదు. ఆవిడకి ఏదో కోరుకుంటే ఈయన తీర్చేసేవారు. స్విమ్మింగ్ పూల్లో ఈత హైదరాబాద్ నవాబు దగ్గర విడిదిచ్చేసి అక్కడ స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేయించారు ఆవిడ చేత. అదేమిటి మహా చక్రవర్తి దగ్గర పట్టపురాణి ఉంటుంది, అలా చూశారు ఆవిడ. ఏమిటి బాహ్యమైన ప్రపంచంలో ఈ ప్రేమ అనేది అంతర్గతమైంది అని తెలుస్తుంది అక్కడ. లవ్ ఈజ్ సబ్లైమ్ అండ్ సైలెంట్ అని చెప్పారు. లవ్ వర్సెస్ డివోషన్లో పటాటోపాలు అనే డబ్బాలు కొట్టుకునేది భక్తి, కానీ ప్రేమ అలాంటిది కాదు. లవ్ ఈజ్ సైలెంట్ అండ్ సబ్లైమ్, డివైడ్ ఆఫ్ అంటే వితౌట్ అని, డివైడ్ ఆఫ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఈ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ ఏం లేవే ఈవిడ దగ్గర, అందుకే ప్రేమ అయింది. అది అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్ లేవు కాబట్టి ప్రేమ అయింది ఆవిడది, మెహరాది. డివైడ్ ఆఫ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్, డివోషన్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ అవుట్వర్డ్లీ. ఈ భక్తి అన్నది ప్రకటింపబడుతుంది, చేసుకోవడానికే తాపత్రయపడుతూ ఉంటుంది. పలానా వాడు ఎంత గొప్ప బాబా ప్రేమికుడు నలుగురు చెప్పుకుంటూ ఉంటే నాకు ఆనందం అనమాట. బాబా నన్ను యాక్సెప్ట్ చేయకపోయినా పర్వాలేదు, నలుగురు చెప్పుకో, అది భక్తి స్థాయి. డివైడ్ ఆఫ్ అవుట్వర్డ్ ఎక్స్ప్రెషన్స్, డివోషన్ ఎక్స్ప్రెసెస్ ఇట్ సెల్ఫ్ అవుట్వర్డ్లీ, వేర్ లవ్ ఈజ్ సైలెంట్ అండ్ సబ్లైమ్. లవ్ ఈజ్ సైలెంట్ అండ్ సబ్లైమ్కి పెర్సానిఫికేషన్ మెహరాయే.
మెహ్రా యొక్క దివ్య ప్రేమ, డివైన్ లవ్. యాచింపుమురా ప్రేమను నీవు యాచకునిగా మెహరు సన్నిధిలో, యాచించకు ఏ ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు, అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అతులితమైనది అతని ప్రేమ. పదాలు మీరు ఎంత కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయంటే అటువంటి పదాలు అన్నమాట. యాచించుకురా ప్రేమను నీవు యాచించకు ఏ ధనధాన్యాలు, యాచించకు ఏ సుఖభోగాలు, అస్థిరమైనవి ఐహిక వాంఛలు, అతులితమైనది అతని ప్రేమ. అంటే పై లిస్టులోనేవి యాచించుకు అడక్కు, అతని ప్రేమను మాత్రమే కోరుకో. అంత సులువుగా ఇస్తాడు ప్రేమ. ఆయన మనకు ప్రేమ ఇస్తేనే ఆయనకి తిరిగి ఇవ్వగలం మనం. వెరీ ప్రెషస్ మెహర్ బాబా ప్రేమ. బజార్లో కొనుక్కునేది కాదు. నాసిక్లో 1937లో చెప్పారు, లవ్ కెనాట్ బి పర్చేజ్ ఇన్ ది బజార్, మై గ్రేస్ కెనాట్ బి పర్చేజ్ ఇన్ ది బజార్ విత్ మనీ అని చెప్పారు బాబా 1937 నాసిక్లో ఇచ్చిన దాంట్లో. అంత ప్రెషస్ ఆయన ప్రేమ. మనని మనం నాశనం చేసుకుంటే కానీ అవదు. అన్లెస్ వీఆర్ ఎనిహిలేటెడ్, అవర్ సెల్ఫ్ ఈజ్ ఎనిహిలేటెడ్, అవర్ డిజైర్స్ ఆర్ ఎనిహిలేటెడ్. మన ఉనికినే మన గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం, మెలుగుగా ఉన్నప్పుడు కూడా ఆ స్థితిలో బతికించగలిగితేనే ఆయన ప్రేమ ఇంత విసిరేస్తాడు. ఎ గ్లిమ్స్ ఆఫ్ హిస్ గ్రేస్, ఎ గ్లిమ్స్ ఆఫ్ హిస్ గ్రేస్. బాబాస్ గ్రేస్ కావాలంటే ఖచ్చితంగా మనం ఎంతో పడాలి. ఇంకా మనకి తెలియదా ఇవన్నీ? ఎందుకు మల్లికార్జున గారు ఎంత సుత్తి కొట్టి ఉపన్యాసం చెప్తున్నారంటే, బాబా మాట రాయించుకున్నారు, అన్నీ తెలిసి నిన్నే మర్చి అన్యముఖై మీద ఆక్రోశించాను. అన్నీ తెలుసు బాబా మాకు, ఇవన్నీ చెప్పక్కర్లేదు. నాకు ఎన్ని వచ్చేస్తున్నాయి దీని మీద, ఎన్ని మెసేజెస్ వచ్చేస్తున్నాయి. ఎంతసేపు కోరికలు కోరద్దు, ఆయన ఇది ఇలా ఉండండి అలా ఉండండి నేను వచ్చేస్తున్నా, అవన్నీ మాకు తెలుసు. అన్నీ తెలిసి నిన్నే మరచి అన్యముఖై మీద ఆక్రోశించాను. ఒక రామచంద్రుని చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. ఏ బాబా ఒక్క 5 నిమిషాలు ముగిస్తానండి. హలో, ఒక రామచంద్రని పాటగాడు మనకి మియాపూర్లో. అతనికి ఊపిరి అందట్లేదు. అప్పుడు చేయవలసిన పరిస్థితి ఏమిటి, ఏం చేస్తారు అని మనం అనుకోవాలి. అంటే మై విష్లో చెప్పినట్టు ఆకర్షణలు నా నామస్మరణ చేసుకోవాలంటే అతను ఆ పాట పాడేవారు కాబట్టి ఆకర్షణలో ఆయన నామస్మరణ చేసుకున్నారు అనుకుందాం, అది సరి అయిన విధానం. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ ఆక్సిజన్ సిలిండర్ లేదు అని చెప్పి వీళ్ళు ఆక్సిజన్ సిలిండర్ కావాలి అని కోరుకోవాలా, లేకపోతే బాబాని కోరుకోవాలా? బాబా నామస్మరణ వీళ్ళు చుట్టూ ఉన్న వాళ్ళు తదేకంగా ఏ ఆశ లేకుండా కోరుకోవడం ఒక విధానం. బాబా మా తండ్రిని బతికించు, లేకపోతే బలానా రామచంద్రుని బతికించు అని కోరుకుంటూ బాబాని కోరుకోవడం ఒక విధానం. ఇతను బతికించు అని కోరుకోవడం కూడా ఆయన వీళ్ళకి విష్కి ఎగ్నెస్ట్గా వెళ్ళినట్టే. ఆయన ఏం చేయదలుచుకుంటే అది చేస్తాడు, అదే జరుగుతుంది కూడా. అని చేత ఏమిటి చేసుకోవాలి, ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఆయన్ని స్మరించుకోవాలి. బాబాని స్మరించుకోవడం అంతే, బతికించమని కాదు, ఆక్సిజన్ సిలిండర్ కావాలని కాదు. ఇంకో అతిశయం చెప్తున్నాను, ఈయన బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి. బాబా దగ్గరికి తీసుకెళ్ళాలంటే ఎక్కడికి తీసుకెళ్తారు? సెంటర్కి. ఏ సెంటర్ మంచిదండి? మల్కాజ్గిరి సెంటరా, కోటి సెంటరా, జూబ్లీ సెంటరా? వీళ్ళు మియాపూర్లో ఉన్నారు, వ్యాన్లో ఉన్నారు, బాబా దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే వ్యాన్లో బాబా లేడనమాట. వీళ్ళు ఏ వ్యాన్లో ప్రయాణించేస్తున్నారో అక్కడ బాబా లేడు. సెంటర్కి. ఏ సెంటర్? మెహరాబాదా? మెహరాబాద్ తీసుకెళ్ళే లోపల చచ్చిపోతాడేమో. మెహరాబాద్ తీసుకెళ్తే తప్పకుండా బతికేస్తాడండి. నేనే ఇచ్చేస్తాను ఒక సర్టిఫికేట్. ఇమీడియట్గా మెహరాబాద్ తీసుకెళ్ళి టూంబ్ టచ్ చేయించండి, బతికిపోతాడు. బాబా అందుకే వచ్చినట్టు. మనం చంపడానికి రాలేదు ఆయన, మన జీవితాంతం 100 సంవత్సరాలైనా మనం బతికించడానికి వచ్చాడు. 150 సంవత్సరాలు వచ్చినవాడు కూడా ఇంకా నన్ను బతికించమని అడుగుతూనే ఉంటాడు. అంతిమ ఘడియలో మై విష్లో ఏం చెప్పాడైనా, ఆయన నన్ను స్మరించుకో, ఏమీ ఆలోచన లేకుండా. అంతేగాని ఆక్సిజన్ సిలిండర్ కావాలని కోరుకుని కానీ, ఈయన బతికించమని కానీ, లేకపోతే సెంటర్ కంటూ తీసుకెళ్లాలని కానీ, ఆ సెంటర్ అయితే మల్కాజ్గిరి సెంటర్ మంచిదా, కోటి సెంటర్ మంచిదా, లేకపోతే జూబ్లీ సెంటర్ మంచిదా, లేకపోతే మియాపూర్లో చిన్న మినీ సెంటర్ ఉందా అది మంచిదా? ఇవన్నీ ఆలోచిస్తే, ఈ ఉదాహరణ నేను ఎందుకు చెప్తానంటే, మనం
నిత్యకృత్య జీవితంలో మన యొక్క అవగాహన ఎలా ఉండాలి, మన బాబాతోటి జీవించే విధానం ఎలా ఉండాలని, క్రిటికల్ పరిస్థితుల్లో ఏం చేయాలి, మెహర్ బాబాను స్మరించాలి. మెహర్ బాబాను స్మరిస్తూ చిన్న ఆలోచన ఏమైనా ఉందంటే అది ఆయన్ని స్మరించినట్టు కాదు. ఏ ఆలోచన లేకుండా అదేమిటి అది మనస్సు మీద ఒకటి ఉంది, వర్డ్ రావట్లేదు, సాంస్క్రిట్లో ఉంటుంది వర్డ్స్. అమనస్కుడు అంటే ఈ మనస్సు దేని మీద పెట్టకుండా మనస్సుని సైలెంట్ చేసేసి నిద్రావస్థలో ఎలా ఉంటావు ఆ స్థితికి మనస్సుని తీసుకొచ్చేసి మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్ అంట. మనోనాశ్ కావాలి మనకి. మనోనాశ్ కావాలంటే అన్యమనస్కుడు అంటే ఇంకో మనస్సుతో ఉన్నవాడు అని అర్థం అండి. అన్యమనస్కుడు అంటే ఇంకో మనస్సుతోటి. అక్కడ బాబా దగ్గరికి వెళ్ళి కూడా ఇంకో మనస్సు ఇంకో దేని గురించి ఆలోచిస్తే అన్యమనస్కుడు అంటాడు. అన్యమనస్కుడు ఇంకోటి ఉంది. ఆయన మనస్సులో ఏ విధమైన థాట్ లేకుండా ఆయన్ని మాత్రమే ఇన్ డెప్స్, ఇన్ కోర్ ఆఫ్ ది హార్ట్ అంటారు. హృదయాంతరాలలోంచి. కోర్ ఆఫ్ ది హార్ట్ అంటే మైండ్ మెచ్యూర్డ్ ఈజ్ సెకండ్ ఫంక్షనింగ్ ఆఫ్ మైండ్ ఈజ్ హార్ట్ అన్నారు బాబా. హృదయాంతరాల్లోంచి అంటే మనం ఆత్మల లోతుల్లోకి వెళ్దాం, కనీసం హృదయాంతరాల్లోంచి. హృదయాల్లో కోరిక ఉండదు కాబట్టి హృదయాంతరాల్లోంచి. మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను, పాడుతున్నాను బాబా ఈ పాట అంటే మనస్ఫూర్తిగా ఈ పాట పాడుతున్నాను బాబా అనకూడదు. హృదయాంతరాల్లోంచి ఈ పాట పాడుతున్నాను బాబా అన్నారు. హృదయాంతరాల్లోంచి పాట పాడితే కోరిక ఉండదు, ఇంటలెక్ట్ ఉండదు, మైండ్ ఉండదు, కోరిక ఉండదు, థాట్ ఉండదు. అంచేత హృదయాన్నే ఉపయోగించాలి. ఇప్పుడు మీరు రాసేటప్పుడు కూడా హృదయాన్ని రాయాలి తప్ప మనసుని తీసుకురాకూడదు. ఎందుకంటే మనోనాశ కావాలంటున్నారు. మనోనాశ ఎలా వస్తుంది? మనోనాశ అదేదో ఆ ప్రక్రియ చేసేస్తే మనోనాశ కాదు. మనోనాశ కొండకి రోజు వెళ్ళి అక్కడ కూర్చున్నా కూడా మనోనాశ కాదు. అంచేత మన నిత్యకృత్య జీవితంలో అవతారాన్ని ఎందుకు ఉపయోగించుకోవాలంటే ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, అంటే భగవంతుని ప్రేమించడానికే ఉపయోగించుకోవాలి. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్, భగవంతుని ఐక్యం అవడానికే మన ఈ లైఫ్ను ఉపయోగించాలి. అంచేత అవతార మెహర్ బాబాని మన జీవితంలో ఒక భాగం కింద చేసుకుని ఆయన మేక్ మీ యువర్ కాన్స్టెంట్ కంపానియన్ అన్నారు బాబా. ఆయన్ని మన నిత్య సహచరునిగా చేసుకోవడానికి ఉపయోగించుకోవాలి. అంతిమ లక్ష్యమైన అంతిమ గోల్ అయిన మన జన్మరాహిత్యానికి ఆయన మనకి సహాయం చేయాలని, అది కూడా అనుకోకర్లే, మన ఆయన హృదయాంతరాల నుంచి తలుచుకుంటుంటే చాలు, అది తెలుసు ఆయనకి. ఆయనే చెప్పాడు అసలు నేనే అంతిమంగా అని ఈ కొటేషన్స్ ఇచ్చింది ఆయన. ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఇస్ వన్ కొటేషన్ ఇచ్చిందే మెహర్ బాబా అవుతే మళ్ళీ దాంట్లో బాబా నేను నాకు జన్మరాహిత్యం చెయ్యి అని చెప్పి ఆయన చెప్తే మళ్ళీ ఏమంటుందంటే ఆయన తెలియదేమో పాప అమ్మాయికి నేను రాదు, అజ్ఞాని అని చెప్పేసి నాలాంటి అజ్ఞాని ట్రీట్ చేసే ప్రయత్నం. అంచేత ఈ విధంగా మన బాబాని ఏ విధంగా ప్రేమించాలో నెహ్రూ ప్రేమించినట్టు సైలెంట్గా సబ్లైమ్గా, అంటే ఒక జెండా ఎగిరేస్తే కానీ ఒక ప్రక్రియ బాహ్య ప్రక్రియ అన్నీ తెలిసి నిన్నే మరిచి అన్యముఖై ఆశ్వాసించిన అన్యామే చేస్తున్నాం మనం. బాబా వదిలేసి వేరే వాళ్ళ భక్తులు చేస్తున్నాం మనం. బాబా అమర్తీతో వదిలేసి వేరే వాళ్ళు అమర్తీలు చేస్తున్నాం. అది అక్కర్లేదు. అన్నీ తెలిసి నిన్నే మర్చి ఆయన్ని మర్చిపోయి వేరే వాళ్ళు అందరినీ పట్టుకుంటున్నాం మనం. అని చెప్పి బాబాని మాత్రమే పట్టుకోండి, ఆయన పుట్టినరోజులే చేయండి, ఆయన యొక్క అమర్తిథి మాత్రమే చేయండి, వేరే వాళ్ళ అక్కర్లేదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలండి. నేను ఎవరిని ఉద్దేశించి చెప్పిన ఉపన్యాసం కాదు, కేవలం అవతార్ మెహర్ బాబా యొక్క ప్రేమ ఎంత లోతుల్లో ఉండాలో తెలియాలని చెప్పి ఎపిసోడ్స్ తోటి నాకు ఆవేదనతోటి చెప్పి మా ఉపన్యాసం ఉంటుంది. ఎప్పుడు కూడా ఒక ఆవేదనతో చెప్తే ఎవరిని ఉద్దేశించినవి కాదు, ఎవరిని ఎక్కిరించడానికి చెప్పినవి కాదు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయడానికి బాబా నాకు అవకాశం ఇచ్చారు. బాబాకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చాలా చక్కగా వివరించారు మల్లికార్జునరావు గారు. ధన్యవాదాలండి మీకు. ఎంతో చక్కగా మాకు తెలియని విషయాలన్నిటినీ కూడా సమకూర్చారు. చాలా ధన్యవాదాలు మీకు. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు శ్రీనివాస్ గారు క్విజ్ క్వశ్చన్స్ చెప్పాలి. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి పాటకి. శ్రీనివాస్ గారు. జై బాబా అండి. జై బాబా అండి, చెప్పండి. ఈరోజు 6వ ప్రశ్న. తను కూర్చునే పెద్ద రాయి ప్రక్కన చిన్న రాళ్ల గుట్టను సాయిబాబా
ఎందుకు ఉంచుకునేవారు? తను కూర్చునే పెద్ద రాయి ప్రక్కన చిన్న రాళ్ల గుట్టను సాయిబాబా ఎందుకు ఉంచుకునేవారు? తను కూర్చునే పెద్ద రాయి ప్రక్కన చిన్న రాళ్ల గుట్టను సాయిబాబా ఎందుకు ఉంచుకునేవారు? 7వ ప్రశ్న, తన శరీరాన్ని 3 రోజుల పాటు రక్షించమని సాయిబాబా ఎవరితో చెప్పారు? తన శరీరాన్ని 3 రోజుల పాటు రక్షించమని సాయిబాబా ఎవరితో చెప్పారు? తన శరీరాన్ని 3 రోజుల పాటు రక్షించమని సాయిబాబా ఎవరితో చెప్పారు? 8వ ప్రశ్న, బడా బాబా అనబడే భక్తునికి ఆహారం కోసం సాయిబాబా రోజు ఎంత డబ్బు ఇచ్చేవారు? బడా బాబా అనబడే భక్తునికి ఆహారం కోసం సాయిబాబా రోజు ఎంత డబ్బు ఇచ్చేవారు? 8వ ప్రశ్న మళ్ళీ ఒకసారి, బడా బాబా అనబడే భక్తునికి ఆహారం కోసం సాయిబాబా రోజు ఎంత డబ్బు ఇచ్చేవారు? 9వ ప్రశ్న, ఆభరణాల చోరీ కేసు విచారణకై వచ్చిన పోలీస్ అధికారితో తన మతం ఏదని సాయిబాబా చెప్పారు? ఆభరణాల చోరీ కేసు విచారణకై వచ్చిన పోలీస్ అధికారితో తన మతం ఏదని సాయిబాబా చెప్పారు? 9వ ప్రశ్న మళ్ళీ ఒకసారి, ఆభరణాల చోరీ కేసు విచారణకై వచ్చిన పోలీస్ అధికారితో తన మతం ఏదని సాయిబాబా చెప్పారు? ఈరోజు చివరి ప్రశ్న 10వది, పై ప్రశ్నలోని అంటే 9వ ప్రశ్నలోని పై ప్రశ్నలోని పోలీస్ అధికారితో తన వయస్సు ఎంతని సాయిబాబా చెప్పారు? పై ప్రశ్నలోని పోలీస్ అధికారితో తన వయస్సు ఎంతని సాయిబాబా చెప్పారు? పై ప్రశ్నలోని పోలీస్ అధికారితో తన వయస్సు ఎంతని సాయిబాబా చెప్పారు? ఒకసారి ఏదైనా ప్రశ్న రిపీట్ చేయమంటే చేస్తానండి వీటిల్లో, లేదంటే ఒకసారి అన్ని చదువుకుంటూ ఉన్నా. జయబాబా అండి, శ్రీనివాస్ గారు. జయబాబా అండి. బడా బాబా అనేది బర్రా బాబా అని ఉందండి బుక్ లో. అది యాక్చువల్ గా ఇంగ్లీష్ లో రాస్తారండి, BARRA అని చెప్పి రాస్తారు. అది ఏంటంటే యాక్చువల్ గా బడానే అని చదువుకోవాలండి మనం. బర్రా బాబా అని ఇచ్చారు బుక్ లో. బర్రా అంటే BARRA అని చెప్పి అంటారు, కానీ అది యాక్చువల్ గా బడా అని అనుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు ఆరామ్ గడ్ అన్నప్పుడు యాక్చువల్ గా హిందీ వాళ్ళు GHAR అని చెప్పి అంటారు. మనం గడ్ అని చెప్పి చదువుతాం, అది ఘర్ అని చెప్పి ఆరామ్ ఘర్. అది ఇంగ్లీష్ లో రాసినప్పుడు స్పెల్లింగ్ అట్లా ఉంటుందండి. అది అంటే నేను నోటీస్ చేశాను, అది అందుకని నేను బడా అని చెప్పి రాశాను. యాక్చువల్ గా బడా అనేది కరెక్ట్ అనుకున్నాను నేను. మరి అది ఏదైనా పర్వాలేదండి, బడా అని చెప్పి అనుకున్నా కూడా తప్ప, అది ఒకటే వర్డ్, అది BARRA అనే ఉంది. కొంచెం కన్ఫ్యూజన్ గా ఉందండి. 5th క్వశ్చన్ అండి, సాయిబాబా తన భిక్షాటనలో ఆహారం కాకుండా వేరే ఏ వస్తువులను భిక్షగా అడిగేవారు?
అంటే ఇది మామూలుగా ఆయన బిక్రీ అని తర్వాత ఒక రోటీలు అవి కాకుండా కూడా వేరే వస్తువులు కూడా అడిగేవారు. అడిగారు, ఒకటే ఒక వస్తువు అడుగుతారు. ఉన్నది సత్యవతి గారు ముందు ఉంటుంది చూడండి. ఉంది 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 కానీ ఉంది. అదే ప్లూరల్ ఇచ్చారు, అక్కడ ఉన్నది సింగులర్, అంతే తేడా. కాదండి, ప్లూరలేనండి. అది బుక్ లో ఫోటో, లార్డ్ మేయర్ లో ఫోటో ఉంది సాయిబాబాది. ఆయన భిక్షాటం చేస్తున్న ఫోటో అన్నమాట. దాని కింద ఉందండి, ఒక 2 లైన్స్ లో ఉంది. ఆ పేజ్ మొత్తంలో ఆయన ఫోటో. అవును, అదే కదా మా దగ్గర ఉంది బుక్. ఆ బుక్ లోనే మేము చదివింది లార్డ్ మేయర్ తెలుగు కాదండి, ఇది ఇంగ్లీష్ లార్డ్ మేయర్. అందులో వాల్యూమ్ 1. ఒక్క నిమిషం అండి, పేజ్ నెంబర్ 75 అండి. సరే, ఆన్సర్ చెప్పేస్తున్నానులేండి. ఇది చెప్పకండి 75 లో ఉంది కానీ ప్లూరల్ కనిపించట్లేదు, సింగులరే కనబడుతుంది అక్కడ వర్డ్. అందుకు మా కన్ఫ్యూజన్ ఆ క్వశ్చన్. ఓకే చూస్తాంలేండి, తప్పైతే ఏముంది, ఒక 0.5 మార్క్ పోతుంది. వద్దు ఆన్సర్ చెప్పకండి, వద్దు జయబాబు. ఆహారం కాకుండా ఇంకొక 2 వస్తువులు కూడా పేర్లు రాశారండి అందులో. అవునా, ఇక్కడైతే మరి ఒక వస్తువే అడిగారు, అందుకని మా తెలుగులో ఒక వస్తువే వచ్చింది అనమాట. సర్లేండి, ఓకే, నో ప్రాబ్లం. మరి తర్వాత చెప్తారు, ఆన్సర్ చెక్ చేసుకుంటాం. చూస్తాము, లార్డ్ మేయర్ ఇంగ్లీష్ కూడా చెక్ చేస్తాం. జయబాబు. ఓకే జయబాబు. ఒకసారి ప్రశ్నలు వరుసగా చదవమంటారండి? అవసరం లేదా? రాసుకుంటే అవసరం లేదు మనకైతే. ఎవరికైనా కావాలండి ఆన్సర్స్? ఎలాగో పోస్ట్ చేస్తారు కదా వాసు గారు, అవసరం లేదండి. జయబాబా అండి, చాలా అవసరం లేదండి, రాసుకున్నాం. అదే ధన్యవాదాలండి, చాలా చక్కగా ప్రశ్నలన్నిటిని కూడా తెలియజేశారు వాసు గారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు కాల్లో ఉన్నారండి. జయబాబా, ఆనంద్ కుమార్ గారు తర్వాత జయబాబా అమ్మ పాడండి.